నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ 24/7. నేను మీ తేజ మేచర్ల. పాకిస్తాన్ పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తొలి దాడిని అర్ధరాత్రి సమయంలో నిర్వహించడానికి గల కారణాన్ని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండడానికి ఏకైక ఉద్దేశంతోనే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. గురువారం జార్ఖండ్ లోని రాంచీలో పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించేందుకే మే 7వ తేదీన అర్ధరాత్రి 1 గంటకు తొలి దాడి జరిపామని తెలిపారు. అర్ధరాత్రి వేళ సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో సాధించడానికి ప్రత్యేక నైపుణ్యాలు ప్రయత్నాలు అవసరమవుతాయని ఆయన వివరించారు. ఈ ఏడాది పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఇంకా మాట్లాడుతూ సైన్యంలో బంధుప్రీతికి ఎంత మాత్రం తావులేదని అన్నారు. దేశానికి సేవ చేయాలన్నా, దేశ విదేశాలు చుట్టి రావాలన్నా మీరు సైన్యంలో చేరాలి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.